విశ్వనాథ్ గారితో 2 సినిమాలు చేశాను. అవును. మూడో సినిమా మళ్ళీ వేరే కారణం వల్ల అటు వెళ్ళిపోయింది. అందుకని మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తారు. గొప్ప ఆయన విశ్వనాథ్ గారు పైన ఉన్నారు, మహానుభావుడు. 2 సినిమాలు చేశాను ఆయనతో. 2 సినిమాలు, 2 పెద్ద ల్యాండ్ మార్క్స్. 2 సినిమాలు, కానీ 2 సినిమాలు అంతే. మూడో సినిమా మళ్ళీ నా అసిస్టెంటే చేశాడు, సుబ్బారావు అని. ఇట్ హ్యాపెన్స్. కారణాలు రకరకాలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఉంటాయి ఇండస్ట్రీలో ఉండే చిన్న చిన్న నేరో యాంగిల్స్ ఉంటాయి కొన్ని. అవి కొన్ని చెప్తే అవతల వాళ్ళు మళ్ళీ మన మీద కాంట్రవర్షియల్గా మాట్లాడే అవకాశం. అబ్బో, ఇదేదో సముద్రంలోని అంతర్భాగంలో ఉన్న రహస్యాల్లాగా ఉంది. అంటే బయటకు వచ్చిందంటే వెళ్ళిపోతుంది సార్ అన్నట్టుగా చెప్పారు మీరు. అవన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోవడం గరళకంఠ అంతే, గరళకంఠుడు. అంటే అందులో నా తప్పు ఉండొచ్చు, నా తప్పుని మీరు చెప్పాలని నాకు తెలియదు అయ్యేంత వరకు. కరెక్ట్. దట్ ఈస్ ద ఫిలాసఫీ. బాగుంది రవి గారు. అంటే ఒక ఏదో దాన్ని అంటారు చూడండి, ఏనుగుని అద్దంలో చూపించినట్టుగా మీ కెరీర్ని అంతా కూడా జస్ట్ ఈ స్మాల్ సెషన్లో చాలా గొప్పగా దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పారు. ఎక్కడ అంటే మంచి ఇంట్రెస్టింగ్గా దానిలో చిరంజీవి గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, అందులో కే విశ్వనాథ్ గారు ఉన్నారు. జర్నీ సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. మీ ఇస్తాను ఒక పాయింట్. సెప్టెంబర్ 20th మన వెళ్ళిపోయింది కదా. అవునండి. 74లో నేను ఫస్ట్ టైం కుడికాలు పెట్టా ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే. ఇప్పటికి 50 సంవత్సరాలు దాటి 51లో ఎంటర్ అయ్యా. గురుగారు స్వామి గారు అప్పటికిప్పటికీ ఆయనే నాకు. మా నాన్నగారు చిన్నప్పుడు అనుకోండి, నాకు నాన్నగారు వల్లే ఫోటోగ్రఫీ మీద. తర్వాత స్వామి గారు, అది ఆది గురువు మా నాన్నగారు, గురువు గారు స్వామి గారు. స్వామి గారు నన్ను తీసుకెళ్ళి వాహినిలో పెట్టారు. 1 year ఉన్న వాహినిలో, 1 year 12 నెలల పైన. అంటే ఎలాగండి మీకు నెల జీతం మీద ఉండేవారా? వాహినిలో ఫోక్సింగ్లో పెట్టారు. నేనేమనుకున్నాను, స్వామి గారు పక్కన కూర్చొని కారులో ఆయనతో పాటు వాహినిలోకి వెళ్తాను. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అంతకుముందు పేపర్లో చదవడమే, ఫోటోలు చూడడమే తప్పించి అసలు ఇండస్ట్రీ ఒక స్టూడియో లోపలికి ఫస్ట్ టైం. పైగా వాహిని. సెప్టెంబర్ 20th 1970. అంటే 51 సంవత్సరం అయిపోయింది అప్పటికి. వెళ్తే నెమ్మది తీసుకెళ్ళారు. ఒక ఫ్లోర్లోకి ఆయన వెళ్ళారు, నేను వెనకాల వెళ్ళిపోతాను కాడు. ఎదురుకుంటే రాఘవేంద్ర గారు, సోహన్ బాబు గారు, వాణిశ్రీ, పెద్ద విన్సెంట్ గారు. అలాగే స్టార్ట్ అయ్యి బ్రహ్మాండ రేపటి నుంచి ఇదే జీవితం అనుకుంటుంటే బయటకు రాగానే కారులో తీసుకెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్గా అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, మా గురువు గారు తెలుసుగా. విఎస్ఆర్ స్వామి గారు వెళ్ళిపోయారు. నేను ఇలా అయిపోయాను. ఆయనతో పాటు ఈ గ్లిట్టరు, ఈ సెట్లు, ఈ స్టార్స్ మధ్యలో ఉంటాను ఇక్కడ పెట్టారండి అన్న. కానీ తర్వాత రిలీజ్ అయ్యి, అదే మీరు అడుగుతుంటే ఇప్పుడు లింక్ చేస్తాను. నేను నా ఫోటోగ్రఫీ ఇలా ఇంత బాగా ఉండడానికి కారణం మా గురువు గారు ఒక విజన్తో చేసిన పని. నన్ను ఆయన దగ్గర డైరెక్ట్గా తీసుకోవాలా. ఆయన దగ్గర డైరెక్ట్గా తన అసిస్టెంట్గా తీసుకొని ఉంటే ఆయన స్కూలే నాకు అబ్బేది. ఆయన లైటింగ్, ఆయన కంపోజిషన్, అంతే, ఆయన ఎక్స్పర్ట్స్ అక్కడ పెట్టారు. నా జీవితాన్ని గోల్డెన్ ఎరా. 1 year ఎవరెవరితో పనిచేసింది తెలిసిన? మార్కేసి బాట్లే గారు తెలుసుగా, పిఎల్ రాయ్ గారు తెలుసుగా, లవకుశ కెమెరామెన్. అవును సార్. మారుతిరావు గారు, బాబు మేస్త్రి గారు, రవికాంత్ నగయిచ్ గారు, ముద్దండులైన వాళ్ళతో చేశాను అనమాట. ఏంటి డిఓపీలతో, అలాగే మన ఆర్టిస్టులతో. ఫస్ట్ డే ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు నన్ను ఫోకసింగ్ అసిస్టెంట్ వెళ్తే ఎదురుండే ఒక మనిషిని చూసి ఆనందపట్టలేగా డ్రాప్స్ వచ్చేసి శివాజీ గణేషన్ గారు గ్రేట్. ఒక వారం తర్వాత ఇంకో ఫ్లోర్కి పంపించారు. జేసుద ఫస్ట్ డే ఆ అమ్మాయి ఎంట్రీ మొన్న అయ్యింది. లక్ష్మణ్ రేఖ. అవునండి. ఇలాగా ఎంతమందితో గోపాలకృష్ణ గారు డైరెక్టర్. ఆల్ లాంగ్వేజ్ చేశాను నేను. ఆ సంవత్సరాలు అందరూ అంటే నువ్వు సోది చెప్పగా నువ్వు 300 సినిమాలు ఎలా చేస్తావు, 200 సినిమాలు 280 లెక్క ఎలా చేస్తున్నాను. మామూలు కాల్ షీట్ 9 to 5, 9 to 6. ఒకప్పుడు మాకేం చేస్తారు, పొద్దున్న 7 o'clock to 1 o'clock ఒక షూటింగు, 2 to 9 or 6 ఇంకో షూటింగ్. ఇలాగా ఒకప్పుడు 3 షెడ్యూల్ కూడా చేసాం, 3 షిఫ్ట్లు కూడా. మరి 5 లాంగ్వేజెస్. తమిళ ఒరిజినల్. అప్పటికి మద్రాసే నేను వెళ్ళినప్పుడు, చెన్నై అవలా. చెన్నై లేదు, మొన్న కదండి చెన్నై కదా. తమిళ బేస్ మనం కూడా సెటిల్ అయ్యాం. తెలుగు, కన్నడ, మలయాళం, అడపా హిందీ, 5 లాంగ్వేజెస్ మధ్యలో మారడం ఉండడమే. అక్కడది 12 ఫ్లోర్లు అక్కడ. విజయాలో 9 ఫ్లోర్లు, 3 ఏమో వాహిని, బిఎన్ రెడ్డి గారిది అది, ఇదేమో నాగిరెడ్డి చక్రపాణిది. ఆడి మధ్యలో కెమెరా వాళ్ళకి అసలు ఖాళీ ఉండేది కాదు. పండగ. ఇప్పుడు మీ శాలరీ గురించి ఇప్పుడు అడగండి. నెలకి 30 రూపాయలు ఫోకసింగ్ అసిస్టెంట్గా చేరినప్పుడు. ఓవర్ టైము గంటకి 16 పైసలు ఇలాగ ఉండేది. మరి ఎలా బతికేదంటే ఆ పాండే బజార్లో
గీతా కేఫ్ అని ఒకటి ఉంటుంది. అవును, గీతకి ఇప్పుడు ఉంది. గీతాకి వెళ్తే అక్కడ ప్లేట్ మీల్ ₹1. ₹1 2 కప్పులు ఇలా పెడతాడు, ఇంత సాంబార్ వేస్తాడు, మన మజ్జిగలాడితే వేస్తాడు, ఇంత చట్నీ వేస్తాడు, అది తినేసి కడుపు నింపుకోవడం వాళ్ళు. అలా చేసాం, తట్టుకున్నాం, అంత అది చేసుకొని వచ్చాం. చాలా గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అలా ఇప్పుడు అదే గీతా కేఫ్ అక్కడ ₹200 ₹250 భోజనం. మరి ఎప్పుడైనా ఎవరైనా మీలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే సండే నాడు డైలక్స్ హోటల్ అని ఒకటి ఉండేది పక్కనే, రాజ్కుమార్ టాకీస్ పక్కన. అవును, అక్కడికి ఇడియాపం పాయ ఫేమస్. అంటే మనకి రోడ్డుకి ఎదురుగుండా ఉంటుంది అనమాట. ఉంటుంది, కరెక్ట్. ఇది వాణిమాల రోడ్డుకి ఎదురుగుండా ఉంటుంది. నేను అప్పుడు లక్ష్మీ కాలనీలో ఉండేవాడిని. ఓ, లక్ష్మీ కాలనీ. నేను ఉన్నదాన్ని ఎక్కడున్నా, నేను చంద్రమోహన్ గారి ప్రాపర్టీ, అది చంద్రమోహన్ గారి ప్రాపర్టీస్లో ఉన్నాను. అక్కడ నేను పై రూమ్లో ఉన్నాను. పక్కన నిన్న ఎవరో ఫోటో పెట్టారు, నేను గబుక్కుని పెట్టేశాను. గోపి గారు, లిరిక్ రైటర్ గోపి, లిరిక్ ఆయన అక్కడ, నేను ఈ రూమ్లో వేరే వాళ్ళని కలిసి, కిందేమో డబ్బింగ్ జానకి గారు, కాకరాలు గారు, పక్కనేమో ఇంకొక ఆయన, వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళం. ఒక మనిషి వచ్చి రెంట్లు కలెక్ట్ చేసుకునేవాడు, కృష్ణ, ప్రొడ్యూసర్ కృష్ణ, చంద్రబాబు గారి మేనలుడు మా కృష్ణప్రసాద్ వచ్చి దీనికి 2 ఇళ్ళ అవతలేమో సత్యం గారు, మాధవబేల్ సత్యం గారు ఇల్లు. నా ఫస్ట్ పిక్చర్ అక్కడే షూటింగ్ జరిగింది. ఇది కొత్త దంపతులు. అక్కడ అలాగ ఉండేది అనమాట. ఆ వాణిమాలు పక్కన రామానాయుడు గారి ఆఫీసు, వీనస్ మహీజ అక్కడ ఒక ఆఫీసు. అదే వాణిమాలకి ఎదురుగుండానే మన దేవర్ ఫిల్మ్స్ వాళ్ళ ఆఫీసు. ఐరన్ కూడా ఆయనతో పనిచేసా, దేవర్ గారితో, త్యాగరాజంతో లుంగి వేసుకొని వస్తాడు. అవును, అక్కడ ఫస్ట్ నైట్ అన్ని పెడితే ఇది లడ్డూలు గిడ్డూలు ఫిట్ తీసుకెళ్ళి కొట్టేసాడు దాని మీద, తినేస్తారు. తెలుసు నాకు, ఇవన్నీ చాలా చూశారు. చాలా గొప్ప. అంటే మీతో మాట్లాడుతుంటే అలా ఒకసారి నాకు మెడ్రాస్ వెళ్ళినట్టు అయింది. ఎందుకంటే అక్కడే గోపాలకృష్ణ స్ట్రీట్ లోనే సత్యనారాయణ గారి ఇల్లు, తర్వాత ఏమో మన దొరసింహరాజు గారి ఆఫీసు, అవన్నీ ఆ పక్కనే ఆయన రెడ్డి గారిది సుప్రియా హోటల్. సుప్రియా హోటల్ డబ్బులు ఎక్కువ అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు, అచ్చమైన తెలుగు భోజనం, కొంచెం రిచ్. అంటే అక్కడికి ఆంధ్ర హోటల్లో, రాజకుమారి టాకీస్ ఎదురుగుండా మేడం మీద డబ్బులు లేకపోతే గీతా కేఫ్. చాలా బ్యూటిఫుల్ లైఫ్ ప్రెజెంట్ చేశారు సార్, రియల్లీ. సో థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మీరు ఈ టైం అంతా మాకు బాగా మంచి విశేషాలు చెప్పినందుకు మా ప్రేక్షకుల అందరి తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మీరు మళ్ళీ ఈ కెమెరా ఇన్స్టిట్యూట్కి డీన్గా ఉన్నారు ఇప్పుడు కదండి. అంటే చెన్నై నుంచి ఇక్కడ కొంచెం లేటుగా వచ్చానండి నేను, షిఫ్టింగ్. చెన్నై లైఫ్ నాకు బాగా ఇష్టం అండి. ఆ పద్ధతులు, వాళ్ళు మంచి విషయం ఉన్న మనుషుల్ని వాళ్ళు ఎలా గౌరవిస్తారు, టెక్నీషియన్స్ కానీ బాగుంటుంది అక్కడ, కల్చర్ చాలా ఇష్టం. సరే అక్కడి నుంచి కొంచెం లేటుగా వచ్చాను, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్కర్చీఫ్లు వేసేసారు, సర్దేసుకున్నారు. అప్పుడు నన్ను భిక్షు గారు తెలిసిన కళ్ళులో తెలుసు, ఆయన నేను ఎడ్యుకేషన్ బాగా ఉంది కదా, నాకు స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, సెంట్రల్ యూనివర్సిటీకి పిలిచి ఎంఏ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఫిలిం మేకింగ్ మీద ఆచార్య చెప్పించేవాడు. అది కొంచెం నాకు అప్పటికి సర్దుకున్నా, బాగా చెప్తున్న పేరు కూడా వచ్చింది. అక్కడి నుంచి నేను టీచింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది, బాగా ఇంట్రెస్ట్ పెరగడానికి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలంటే ముందు నేను నేర్చుకున్నాను కదా, టీచింగ్ ఇస్ ట్వైస్ లెర్నింగ్. ఎస్, దానివల్ల నేను కూడా ఎడ్యుకేట్ అవుతూ లేటెస్ట్ అంతా తీసుకున్నాను. అక్కడి నుంచి ఈయన రామోజీరావు గారు స్టార్ట్ చేసినాడు, ఆ ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేసినాడు, ర్యాప్ట్. నేనున్నాను ఫస్ట్ హెచ్ఓడి సినిమాటోగ్రఫీ. మళ్ళీ వంశీ సినిమా ఉంటే బయటకు రావడం, అక్కడ రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ గ్యాప్ పీరియడ్ రామానాయుడు, మళ్ళీ వస్తే అన్నపూర్ణలో కోవిడ్ టైంలో అక్కడే ఉన్నా. మళ్ళీ కోవిడ్ టైంలో కొన్నాళ్ళ తర్వాత మా వాళ్ళు వద్దని సార్ ఆగిపోయాను. అప్పుడు మా ఇంటి దగ్గరలోనే నా ఫ్రెండ్దే FTIH, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్. ఆయన హెచ్ఓడి కాదండి, మీరు డీన్ అన్నారు. మీరు ఏదంటే అదే. కంక్లూడింగ్ ముందు మాట చెప్తాను, ఇట్స్ ఏ రిక్వెస్ట్ ఓన్లీ. అండ్ వెల్కమ్. నేను ఈ 50 సంవత్సరాల నా అనుభవాలు ఏంటి, 5 decades తాలూకు ఫిల్మ్ దగ్గర స్టార్ట్ అయ్యి బ్లాక్ అండ్ వైట్ ఫిల్ము, కలర్ ఫిల్మ్ కాడి నుంచి, సినిమాస్కోప్ కాడి నుంచి అన్ని రకాల ఫార్మాట్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా, నెక్స్ట్ డిజిటల్ మీడియాలు ఇప్పుడు కూడా నేను ట్రావెల్ చేస్తున్నాను. 70 పైచీల సినిమాలు, డిఫరెంట్ లాంగ్వేజ్. ఇవన్నీ మా డీన్ గారు ఇలాంటి సినిమాలు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా ఈ 5 సంవత్సరాల్లో నా మీద అభిమానం కొద్ది వాళ్ళే దగ్గరుండి గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు అన్నీ పెట్టుకొని ఎపిసోడ్స్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్కి పేరు MV Raghu ఫిల్మ్ డైరీస్. ఓకే.
ఎవ్రీ ఫ్రైడే 7:30కి బయటకు వస్తుంది ఎపిసోడ్. నేను జీవితంలో చూసిన అన్ని, ఈసారి ఎప్పుడైనా విశ్వనాథ్ గారితో జర్నీ గురించి చెప్పినప్పుడు ఆల్మోస్ట్ నాకు ఏడుపు వచ్చేస్తుంది. అవును, స్వాతి ముత్యం సిరివెన్నెల్లో ఆయనతో చేసినప్పుడు ఏంటండి ఆ ప్రత్యేకమైన అంత కళ్ళని నీళ్ళు వచ్చే అంత అనుభవం ఏముంటుందండి? ఆయన అలాగా చేస్తారు కాబట్టి ఆయన దగ్గర ఉండి పాలేవాళ్ళు మనకే ఆ ఫీలింగ్ వస్తుందండి. ఓకే, పర్టికులర్ బిట్ సీన్లో అది మళ్ళీ ఇప్పుడు నేను చెప్తానులేండి. కమలాసన్ ఒళ్ళో అతను చచ్చిపోద్ది కదా, ఎవరు రాధిక. అవును, ఆ సీన్ తీస్తున్నప్పుడు కమలాసన్కి ఇవన్నీ పెట్టుకురావాలి, ముడతలు గిడతలన్నీ. వచ్చేలోపు ఈయన మా సౌండ్ వేయించి రికార్డింగ్, అదే దాని ఏమంటారు, మా నాగరాలు సౌండ్ వేయించి ఈయన కూర్చున్నారు కమలాసన్ బదులు రాధిక. చేస్తున్నప్పుడు నేను ట్రాలీ ఏదో చెప్పారు. ఆ మ్యూజిక్కి ఆయన చేసేదానికి ఆవిడ పడిపోద్ది, ఈయన లేచి ఇలాగ అనుకుంటా దేవుడు తిడతారు కదా, అది చేస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. తమాషా అదే. ఇట్స్ ఫీలింగ్ ఏంటంటే మీరు చుట్టూరా చూస్తారండి, చుట్టూరా ప్రపంచం ఓపెన్ ఫ్రేమ్, మిగిలిన ప్రేక్షకులకి షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కానీ లైట్ మ్యాన్ కానీ ఇంకోటి కూడా. నాకు నా ఫ్రేమ్ రేపొద్దున ప్రపంచం చూసే ఫ్రేమ్ ఇదే, దాంట్లో చూసిన ఇంటెంట్గా ఉంటుంది అన్నమాట. అవునండి. నాకు అక్కడ మా అమ్మ మా నాన్న, రేపు నేను మా ఆవిడ, అప్పుడు వచ్చేసి నాకు ఏడుపు. అలాంటి ఎన్నో ఉన్నాయి అక్కడ. ఆ స్వాతి ముత్యం సిరివెన్నెల దాంట్లో ఆయన సిద్ధవస్తుడు కదా, గుండె నరాలని. సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ నేను వీడియోస్ చేస్తున్నాను. మీ హిట్ టీవీ ప్రేక్షకులకి విజ్ఞప్తి ఏంటంటే ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్ ఎవ్రీ ఫ్రైడే 7:30కి బయటకు వస్తుంది. చూసి ఏంటది LSS లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేస్తే నేను ఇంకా బాగా హాలీవుడ్ సినిమాల గురించి నాకు బోళ్ళంత నాలెడ్జ్ ఉంది. మీకు ఎవ్వరికి తెలియని గొప్ప ఫీట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పగలను. ఇవన్నీ వస్తాయి, చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. తప్పకుండా సార్. అయ్యో, మీ అనుభవాలన్నీ నాకు మళ్ళీ ఇంకోసారి మీరు ఇంకో కవర్ ఇవ్వాలి, కేవలం కె. విశ్వనాథ్ గారు సినిమాల మీద ఇంకో కవర్ చేద్దాం తప్పకుండా అమ్మా. అయ్యా, చాలా థ్యాంక్స్ రఘు గారు. We wish you all the best in all the coming days and a happy, prosperous and peaceful future for you. Healthy life. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.